బ్రో దేవరా ప్రీమియర్ షో టికెట్స్ అయితే 2000 పైన కూడా అమ్ముడైపోయింది. హాట్ కేక్ లాగా ఎలాగనిపిస్తుంది? అంటే అక్కడ పెట్టిన 5 నిమిషాల్లో అయిపోవడం అనేది 10 నిమిషాల్లో అయిపోవడం అనేది ఇంకో రికార్డ్ అనుకోవచ్చు నిజం చెప్పాలంటే. సో నేను కూడా చూసాను, ట్రై చేశాను, దొరకలేదు. అదే బ్లాక్లోనే అమ్మంటారా బాబు అని అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక అన్ని సంవత్సరాల తర్వాత రావడం అది అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు టికెట్లు అనేది అమ్ముడిపోవడం ఇక్కడే కాదు, చూసుకుంటే అమెరికా అటు సైడ్ కూడా చూసుకుంటే అవి ముందే అందరికన్నా ఎక్కువ బుకింగ్స్ జరగడం, ప్రీ బుకింగ్ జరగడం అనేది అది వేరే లెవెల్ అనిపిస్తుంది. సినిమా అయితే ఎలా ఉంటుందో అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా విజువల్స్ చూస్తుంటే అర్థమైపోతుంది. అది ట్రైలర్ వచ్చిందో ఎలా ట్రైలర్ చూసాం. ఫస్ట్ ట్రైలర్ చాలామంది చూసుకుంటే ట్రోలర్స్ కొంతమంది ఏమి లేదు, సినిమా ఎంత మ్యాటర్ లేదనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే అంతగా ఏం అనిపించట్లేదు, స్టోరీ తెలిసినట్టు అనిపించిన తర్వాత ఎప్పుడైతే మొన్నలో వచ్చిన ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కడికి నరాలు ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఎవరైతే నెగిటివ్గా మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా మనం ఎందుకు నెగిటివ్గా మాట్లాడడం, అసలు ట్రైలర్ ఏంటి ఎలా ఉంది, అసలు ఈ ప్రతి విజువల్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి షేక్ అవుతుంది అన్నమాట. సో అంత బాగా అనిపిస్తున్నాను, ఇంకో హైలైట్ అనిపిస్తుంది. సో ప్రీ బుకింగ్ అయిపోవడం అంటే ఇంకో హైలైట్. సో ఎన్టీఆర్ గారి క్రేజ్ ఎక్కడ తగ్గదు, ఆయనకి సంవత్సరం కాదు, 6 సంవత్సరాలు కాదు, ఇంకో 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన క్రేజ్ తగ్గదు అనుకోవడానికి కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ప్రీ బుకింగ్ ఏదైతే ఉందో అది ఒక నిదర్శనం. అది ఒక శాంపుల్, ఒక అంటే